ప్రతి నెల రేషన్ షాప్ కి వెళ్లి రేషన్ అయితే తీసుకొని వెళ్ళాలి. కువైట్ వాళ్ళు డ్రైవర్ కి అప్పచెప్తారు ఇలాంటి పనులన్నీ. లోపల ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం పండి. ఫస్ట్ స్లిప్ అయితే తీసుకోవాలి, ఎందుకని మంచిది అనేసి 2 స్లిప్లు అయితే తీసుకున్నా. డిస్ప్లేలో మన నెంబర్ రాగానే అక్కడికి వెళ్ళాలి. రాజ్యం అంతా మాదే, మమ్మల్ని ఆపేట వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఈ షాప్ అంతా తిరిగేస్తండి. పిల్లడు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా. మన కఫీల్ సివిలెట్ కార్డు లేదు, రేషన్ అయితే ఎవరు అనమాట. సివిలెట్ కార్డు ఇస్తాను, రేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ మా బాబాకి ఫోన్ చేసి అయితే ఇచ్చాను, ఏమేమి కావాలో చెప్పుకున్నాడు. బిల్లు వచ్చేసి 31 దినార్ అయితే అయిందనమాట. కువైట్ వాళ్ళకి రేషన్ ఏమేమి ఇస్తారంటే అసలు ఇక్కడ దొరికే రేషన్ మన ఇండియాలో ఎప్పటికీ వెళ్ళారు అనుకుంటా. ఈ రేషన్ లో చికెన్ ఇస్తారు, నూనె, బియ్యము, టొమాటో సాసు, పచ్చిపాలు, పాలపొడి, బ్యాళ్ళు, చక్కెర, ఇలా వగేర చాలా వస్తువులు ఇస్తారు. 1 రూపాయలు కూడా ఇస్తారు అనమాట. ఇక్కడ సామాన్లన్నీ సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి. సూపర్ మార్కెట్ లో కొనాలంటే 100% డబ్బులు అయితే కట్టాలి. కానీ ఇక్కడ రేషన్ షాప్ లో వచ్చేసి కేవలం 20 లేదా 30% డబ్బుల్లోనే మనకు సామాన్లన్నీ దొరికేస్తాయి రేషన్ లోపల. ఇక్కడ ఒక గుండె ఉంటాడు, భలే డేంజర్ మనిషినా. మనం కొన్న సామాన్లన్నీ కూడా ఇక్కడ పనిచేసి అతనే ఎత్తుకొని మన కార్లు అయితే పెడతాడు. ఇచ్చారు చూపిస్తాను చూసేయండి. ఇది వచ్చేసి 2 కార్టన్లు చికెన్, ఇది ఇంకోటి సపరేట్ చికెన్, 4 పాల డబ్బాలు, చక్కెర 20 కేజీలు, నూనె, బియ్యము, బ్యాళ్ళు, ఈ టొమాటో సాస్ అయితే ఇస్తారనమాట. ఇవన్నీ కూడా కువైట్ వాళ్ళకైతే ఇస్తారు. ఇందులో మనకు కూడా భాగం అయితే ఉంటుంది. ప్రతి డ్రైవర్కి ఇంట్లో కూడా ఇస్తారనమాట. మన రేషన్ కూడా దీంట్లోనే. రేషన్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామంట. బాయ్.